నాణ్యమైన జ్యువెలరీకి సాక్షిగా 40 ఏళ్ల నమ్మకమైన ప్రయాణానికి గుర్తుగా ఆంజనేయ జ్యువెలరీ గచ్చిబౌలిలో యానివర్సరీ గ్రాటిట్యూడ్ కలెక్షన్ సేల్ ఫిబ్రవరి 1 నుండి 8 వరకు. ఓకే. అంటే ఎవరి లైఫ్‌లో అయినా గానీ దేవుడిని ఎప్పుడు మనం స్ట్రాంగ్‌గా నమ్ముతాము అంటే ఏదైనా డౌన్ అయినప్పుడు లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు హస్బెండ్ సైడ్ నుంచో లేకపోతే పిల్లల సైడ్ నుంచో లేకపోతే ఫ్యామిలీ సైడ్ నుంచో ఏదో ఒకటి మనం ఫేస్ చేస్తున్నప్పుడే డెఫినెట్‌గా గాడ్‌ని బిలీవ్ అవుతాం. అలా మీ లైఫ్‌లో ఏమైనా ఉందా అండి? అంత స్ట్రాంగ్‌గా బిలీవ్ అవ్వటానికి 6 ఇయర్స్ బ్యాక్? లేదు సార్. చిన్నప్పటి నుంచే మమ్మీ యూస్ టు టేక్ మీ టు టెంపుల్. ఎక్కడెళ్ళినా టెంపుల్ ప్రతిరోజు టెంపుల్‌కి వెళ్ళిపోతా. స్కూల్‌కి అయినా కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తీసుకుని వెళ్ళిపోతా. ఓకే. సో చిన్నప్పటి నుంచే నాకు అది ఉందన్నమాట. టెంపుల్ స్వామి అంటే చాలా ఇష్టం. 6 ఇయర్స్ బ్యాక్ వచ్చి చెప్పొచ్చు, నో ప్రాబ్లమ్ అండి. 6 ఇయర్స్ బ్యాక్ అంటే మై బ్రదర్ వాస్ నాట్ వెల్. సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్ లైక్ దట్. అదే క్యాన్సర్‌తో చనిపోయారు. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ శివ. అండ్ స్టార్ట్ చేసినప్పుడు అన్న హి వాస్ లైక్ అలైవ్ ఫర్ ఎ వైల్. మీ ఇద్దరికి మంచి అంటే చాలా. స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది డెఫినెట్‌గా. బ్రదర్ కంటే మీరు లాస్ట్ కిడ్ కదండి ఇంట్లో. Hannah used to take me to school, drop me, pick me up. I'm very close to him. అన్న ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? చెన్నై. చెన్నై. అందరూ సెటిల్ అయిపోయారా పిల్లలు? సెటిల్ అవ్వటం కాదు, బట్ వదినాకు వచ్చి బొటిక్ ఉంది. సో షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్ నౌ. ఓకే ఓకే. అప్పుడప్పుడు మేము వెళ్ళి చూసుకొని రావటం. ఇంకా అన్న ఒకటే లేరు అక్కడ. ఓకే. చాలా పెద్ద లాస్ నిజంగా చెప్పాలంటే. శాంతి గారు లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. చాలా అందరూ వరుసగా దగ్గర ఉన్న వాళ్ళందరినీ మేము మిస్ అయ్యామని చెప్పేసి. బట్ మా అమ్మ చనిపోయారు, తర్వాత బావ తర్వాత అన్న. కానీ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అక్క కానీ ప్రకాష్ రాజ్ గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలుకి? డెఫినెట్గా మీ క్యారెక్టర్ చూసినప్పుడు కాల్ చేయటము, ఒక మెసేజ్ చేయటము, అప్రిషియేట్ చేయటము ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రకాష్ రాజ్ గారు ఎస్పెషల్. పక్కుపాతో ఎక్కువ మాట్లాడలేదు సార్. ఇప్పుడు బిఫోర్ అంటే వెరీ క్లోజ్. ఓకే. కానీ ఇప్పుడు లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ టు హిమ్. లైక్ నాట్ ఇన్ టచ్ విత్ హిమ్, బట్ కిడ్స్ ఆర్ టాకింగ్ టు మీ. వి స్పీక్. ఓకే. సిస్టర్స్ కిడ్ కదా. ఓకే. సో ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలిసినప్పుడు కలుస్తాము. ఇప్పుడు రీజన్ కూడా పిల్లలు కలిసారనమాట. మేము కలవకుండా కూడా ద కిడ్స్ యూస్ టు నీస్ అండ్ నెఫ్యూస్ విల్ బి మీటింగ్ ఎవ్రీ టైం. ఓకే. చెన్నైలో ఉన్నారు కదా, సో ఎప్పుడప్పుడు మీట్ చేస్తారనమాట. నేను నా పాప ఇక్కడ ఉన్నాము. ఓకే. ఎప్పుడన్నా పూజమ్మ ఇక్కడ వస్తే పూజ, శాంతి అక్క కొడుకు, పాప అందరూ కలుస్తారనమాట. ఓకే. కానీ మీరు ఈ కానిస్టేబుల్ కనకంలో నెగిటివ్ రోల్ చేశారు కదా, భయం అనిపించిందా ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేయటం కదా? మీరు లైఫ్ లోనేమో చాలా సాఫ్ట్ మీరు అసలుకి. సార్ లైఫ్ లో కూడా సాఫ్ట్ కాదు. ఐ మీన్ నెగటివ్ కాదు, కానీ సాఫ్ట్ కాదు. మూవీ ఐ మీన్ సిరీస్ చేసినప్పుడు టేక్స్ చేసుకొని వెళ్ళిపోతాం కదా, సో నాకు అంతగా అనిపించలేదు అన్నమాట. కానీ వెన్ ఐ సా ఇట్ ఆన్ ద స్క్రీన్, ఈవెన్ నాకు కొంచెం అనిపించింది, అయ్యో ఐఎమ్ సో క్రూవెల్ అని అనిపించింది అన్నమాట. అది సీన్స్ వైజ్ చూస్తే వర్షబొల్లమ్మ గారు నేను కూర్చొని మాట్లాడి టీ కావాలని అడుగుతాను, అది కొంచెం. తర్వాత ఐ గో అండ్ అటాక్ హర్, అదొకటి. తర్వాత జైల్లో వచ్చి మాట్లాడినప్పుడు దట్ వాజ్ లిటిల్ క్రూవెల్ ఫర్ మై సెల్ఫ్. నేనే ఫీల్ అయ్యాను, ఇంత క్రూవెల్ గా మాట్లాడాను. బికాస్ మనం చేసినప్పుడు డైలాగ్స్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కదా. ఆపోజిట్ నేను అరుస్తూనే ఉంటాను, షీ యూస్ టు టాక్ కదా, అప్పుడు నాకు వినిపించలేదు. అండ్ ఐ గివ్ ఇస్తూనే ఉంటాను కదా, సో నాకు అంత తెలుగు అర్థం అవ్వలేదన్నమాట. ఇప్పుడు కూర్చొని చూస్తే ద వే షీ ఆస్క్డ్ మీ, ఐ వాజ్ లైక్ నాకు పుట్టలేదు కదా అని చెప్పటం. దట్ వాజ్ రియల్లీ, ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అప్పుడు చూసినప్పుడు. ఓకే ఓకే. బట్ ఇప్పుడు ఆమె మీ డాటర్ అని మీకు తెలియలే ఇంకా అప్పటికి? తెలీదు కదా సార్, ఇంతవరకు తెలీదు కదా. సో అవుట్ ఆఫ్ బాక్స్ అంటే నాకు తెలుసు, ఇన్సైడ్ అంటే ఐ డోంట్ నో షీ ఇస్ మై డాటర్ కూడా తెలియదు కదా. అందుకే మళ్ళీ ఐ గెట్ అవుట్ ఆఫ్ ద జైల్ అండ్ ఐ గివ్ అ కాల్. అది క్లైమాక్స్ అన్నమాట. ఐ ఆస్క్ హర్ వేర్ ఇస్ మై డాటర్ అని చెప్పి. ఓకే. ఎలా తప్పించుకొని వచ్చారు అసలుకి? అది చూపించలేదు సార్ డైరెక్టర్ గా. నేను కూడా అడిగాను, సార్ ఏంటి సార్ అంటే, అంతే మా ఎస్కేప్ అయిపోయావునా. అండ్ ఆల్సో లైక్ మీరు చూసారేమో తెలియట్లేదు నాకు, నేను ఐ ఎస్కేప్ ఫ్రమ్ జైల్
అండ్ వెన్ ఫోన్ కాల్ చేసినప్పుడు ఫోన్ పెట్టినప్పుడు శ్రీనివాస్ గారు ఉంటారు నా పక్కన. అవసరాలు శ్రీనివాస్. అవును. సో బోత్ టుగెదర్. అది ఎలా సార్ అంటే, అవునమ్మా నువ్వు జైలు నుంచి తప్పించుకున్నావు, వెళ్ళి అక్కడి నుంచి సార్ని కూడా తీసుకుని వచ్చేస్తావు. ఓకే. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఎండ్. ఓకే. కానీ ఆ సిరీస్ తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందా? డెఫినెట్ గా ఇండస్ట్రీలో నేను సర్వైవల్ అవ్వగలను వితౌట్ ఎనీ వచ్చింది సార్. సపోర్ట్, నాకు మంచి రోల్స్ వస్తాయి అని అనిపించిందా? వచ్చింది సార్. సీజన్ 1 అప్పుడు అంత రాలేదు, బట్ కాల్స్ చాలా వచ్చింది ఆ అమ్మాయి కావాలి అని చెప్పి. ఓకే. అండ్ the way I am now and the way I am in that Vasudha character, వసుధ క్యారెక్టర్. it was totally different. So they said like they'd call me. I was almost like 4-5 ఇది వెళ్ళిపోయింది అన్నమాట, వచ్చి అలా వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరూ వసుధ ఇంత I'm- అందంగా ఉంది ఏంట్రా బాబు అనుకుంటారు. ఏం చేయాలి సార్, అది క్యారెక్టర్ కదా సార్. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ డైరెక్టర్ గారు ఆల్సో, దే వే ఈ మోల్డెడ్ మీ అక్కడ మొత్తం మార్చేసి. నాట్ ఓన్లీ మీ, ఐ థింక్ దేర్ ఆర్ 54 క్యారెక్టర్స్ దాంట్లో. ఎవ్రీబడి లుక్స్ డిఫరెంట్ ఇన్ దట్ స్క్రీన్. ఓకే. బయట వస్తే దే ఆర్ లైక్ వెరీ క్యూట్, అలాంటి చాలా మంది ఉన్నారు దాంట్లో. ఓకే. ఓకే. బట్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ డూ లైక్ అండి? అంటే ఎక్కువ నెగిటివ్ షేడ్ ఉండాలా, లేకపోతే చాలా ఎమోషనల్, అంటే చాలా సెన్సిబుల్ పాజిటివ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సిస్టమా, లేకపోతే హారర్ థ్రిల్లర్ ఇట్లా? అంటే మీకు సూట్ అయ్యి డెఫినెట్ గా డైరెక్టర్స్ డిజైన్ చేస్తూనే ఉంటారు కదా ఆ సినిమా తర్వాత. ఐ డోంట్ నో సార్, బికాస్ సీరియల్స్ అని నెగటివ్ క్యారెక్టర్ చేశాను. సో అది నాకు అలవాటు అయిపోయిందో ఏమో తెలియట్లేదు, నెగటివ్ క్యారెక్టర్. నాకైతే సాఫ్ట్ క్యారెక్టర్ సెట్ అవుతుందో ఏమో తెలియదు సార్. ఎప్పుడు చేయలేదు? చేయలేదు సార్, బికాస్ సీరియల్లో కూడా విలన్ గానే చేశాను. అండ్ ఫస్ట్ ఋషిలో కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ బోల్ గర్ల్ అలా చేశాను. సో నాకు సాఫ్ట్ క్యారెక్టర్ రాలేదు, ఇంకా వస్తే చేయాలి. అది ఒక ఛాలెంజ్ గా ఉంటుంది నాకు యాక్చువల్లీ అవును. వస్తే. కానీ ఎప్పుడైనా అనుకుంటారా కొంచెం ఎర్లీగా వచ్చుంటే హీరోయిన్ గా డెఫినెట్ గా చేసేదాన్ని ఇండస్ట్రీలో, కొంచెం లేట్ గా వచ్చాను ఇండస్ట్రీకి అని? లేదు సార్, ఆ. నాకు అలాంటి థాట్స్ రాలేదు. అసలు లేవా? లేదు సార్. ఆ. ఇప్పుడిప్పుడే అది కూడా ఓకే ఓకే మంచి క్యారెక్టర్ చేయాలి అనిపిస్తుంది. మేబీ బికాస్ సో మెనీ ఇంటర్వ్యూస్, ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ దట్ పాజిటివ్ వైబ్స్ ఆల్సో. ఓకే. ఐ క్యాన్ డూ ఇట్ అని. బిఫోర్ అండ్ ఆల్ ఐ వాంటెడ్ టు బికమ్ అ జర్నలిస్ట్, ఐ కుడెంట్. అదొక్కటే బాధ ఉంది. చేయండి మా ఛానల్ అయితే జర్నలిస్ట్ గా. పర్ఫెక్ట్ సార్, చేస్తాను సార్, నో ప్రాబ్లం. ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలని చెప్పండి, వచ్చేస్తాను. తెలుగు కూడా నేర్చుకున్నారు. అవును సార్. హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నారా? బిఫోర్ ఇంట్లో తెలుగు మాట్లాడే వాళ్ళ? ఈ చెన్నైలో మాట్లాడతారు, కొంచెం కొంచెం మాట్లాడతారు, కానీ నాకు అంత రాదు. ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. చందమామల అమృతం ఒక మూవీ చేశాను, అవును అవును. గుణం గంగరాజు సార్. సార్ ఎలా అంటే ప్రాంప్టింగ్ ఎవరు, నో ప్రాంప్టింగ్ చెప్పేశారు అనమాట. నువ్వు తెలుగు నేర్చుకోవాలి, లేకపోతే ఆ డైలాగ్ చదవాలి అని చెప్పి ఓకే. హీ మేడ్ మీ టు లెర్న్ ఓకే. డైలాగ్స్. సో దానికోసం ఐ సెడ్ లైక్ ఐ హ్యావ్ టు లెర్న్ తెలుగు, బికాస్ సడన్ గా ఇప్పుడు ప్రశాంత్ గారు అంటే ఓకే మా ప్రాంప్టింగ్ చేసుకొని చెప్పి మంచిగా చేసేసారు. గుణం గంగరాజు సార్ అలా వచ్చారు అనుకోండి, నాకు లైక్ నువ్వు అలాగే నేను డైలాగ్ ఇస్తాను చదివి అక్కడ వచ్చి చేయాలని చెప్పారు అనుకోండి, ఇట్ విల్ బి డిఫికల్ట్. సో బై హార్ట్ చేయటమే, బై హార్ట్ చేసి అక్కడ. సో ఐ డిడ్ దట్ మూవీ ఆల్సో. సో అప్పటి నుంచి కొంచెం నేర్చుకున్నాను. అండ్ సీరియల్స్ వస్తే మీకు తెలుసు కదా, అవును, ప్రాంప్టింగ్ ఇస్తారు కింద నుంచి. ప్రాంప్టింగ్ ఉన్నా కూడా లిప్ సింక్ చాలా లిప్సింగ్ కాదు సార్, వీ హావ్ టు టెల్ డైలాగ్స్ అక్కడ చెప్పాలి. అండ్ డబ్బింగ్ లో కూడా, డబ్బింగ్ లో కొంచెం మిస్ అయిపోతుంది కదా. సో దానికోసం నేను ఐ స్టాప్ టాకింగ్ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్, ఐ స్టార్ట్ లెర్నింగ్ తెలుగు అనమాట. ఓకే. కానీ హస్బెండ్ రియాక్షన్ ఏంటండి మూవీస్ లోకి వచ్చిన తర్వాత? పెళ్ళైన తర్వాత వచ్చారు కాబట్టి. he was not interested, he's okay now. ఇప్పుడు క్యారెక్టర్ వైజ్ అయితే ఓకే చెయ్యని. ఇప్పుడు రీసెంట్ గా చూసారు కూడా, బాగా చేశారన్నాం. ఈ విల్ నాట్ లైక్ ఆహా హోహో అని చెప్పడం కాదు, ఈజ్ లైక్ వెరీ సటిల్. అని సరే ఓకే చెయ్యి, ఈ జస్ట్ ఇప్పుడిప్పుడే ఓకే చెప్పారు. నేను ఇప్పుడు సీరియల్స్ ఓకే అయింది కదా, సో సీరియల్ నుంచి ఓకే మంచి క్యారెక్టర్ వస్తుంది కదా చెయ్యి అని చెప్పారు. అండ్ యూస్ టు లాఫ్ వెన్ ఈ సీ మీ ఆన్ స్క్రీన్, he start laughing. Why? My daughter and my husband, they like best friends. ఓకే. ఎలా టీస్ చేశారంటే, ఏంటి ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ మొహం ఏంటి, వీళ్ళు లైక్ సర్కాస్టిక్ గా చేస్తారు. త్రూ దే పుల్ మై లైక్ అన్నమాట. అదర్వైజ్ ఇస్ గుడ్. హీ యాక్సెప్టెడ్ మీ కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ నౌ. ఓకే. తెలుగు ఆయన తమిళ అతనా? ఈజ్ తెలుగు సార్. మీ హస్బెండ్? ఎస్ సార్. పక్కా తెలుగు అతనా? సార్, విజయవాడ. ఓకే. లవ్ మ్యారేజా? అయ్యో లేదు సార్.
మరి ఎక్కడ చెన్నై, ఎక్కడ విజయవాడ? సార్ అప్పుడు మనకి కాకతీయ మ్యాట్రిమోనీని కొత్తగా స్టార్ట్ చేశారు సార్. ఆ, నేను 2005 6 5-6 అనుకుంటా. 2005 నుంచి చూస్తున్నారు మా పెళ్ళికి. ఉమ్, సో అప్పుడు అక్క మనకి అందరూ సినీ ఫీల్డ్ అలాగే ఎక్కువ తెలుసు కదా మా అక్కకి, నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఎవరో చెప్పారని చెప్పి కాకతీయ మ్యాట్రిమోనీలో ప్రొఫైల్స్ అన్ని చూస్తే మా ఆయన నాకు కనపడారు అనమాట. ఐఐటి రూర్కీ అని చెప్పి, పెద్దది కదా సార్ ఐఐటి అంటే, చదివిన వాళ్ళు పెద్ద చదువు కూడా. సో అలా చూసి పెళ్లి చేసుకున్నాం. ప్యూర్ అరేంజ్ మ్యారేజ్. ఇంత అందమైన అమ్మాయి మ్యాట్రిమోనీకి వెళ్ళిపోయిందా? ఇప్పుడు అందంగా ఉన్నాను అప్పటికా. ఆయన ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాన్నగారు యాక్టర్, డిస్కో శాంతి గారి చెల్లెలు అని తెలియగానే ఆ హస్బెండ్ ఏంటి రియాక్షన్? నాకు తెలీదు సార్. ఉమ్. మా అక్క చూసారు, ఈ అబ్బాయినే నీకు ఫిక్స్ చేస్తున్నామంటే ఓకే అని చెప్పేసా. అంతే. అంతే సార్. డిస్కో శాంతి అక్కే మొత్తం లలిత కుమారి పెద్ద ప్రకాష్ రాజ్ గారి వైఫ్. వైఫ్. షీ ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ us, no. ఓకే. అక్క ఇస్ బిజీ ఆల్ విత్ షూటింగ్ అండ్ ఆల్. తర్వాత ఏం చేసినా శాంతి అక్క వచ్చి లతాక దగ్గర చెప్పేస్తారు అనమాట, ఇది చేయి. బట్ ఆల్ 3 సిస్టర్ కనెక్టెడ్ దీంట్లో ఓకే. మ్యారేజ్ అని. ఆల్ 6 of us డిసైడ్ వాట్ దే వాంట్ టు డూ ఫర్ మీ, దెన్ దే విల్ డూ ఇట్ ఎప్పుడైనా. ఓకే. సో పెళ్ళి అలా అయిపోయింది.